హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడైతే పులిహార కార్యక్రమం జరుగుతున్నాయి. పులిహార కలుపుతున్నాను అనమాట. మాకు ఒక పండగ పబ్బాలు ఉండవు, ఎప్పుడు పడితే అప్పుడు పులిహార తింటాము. ఇక్కడ హాట్ వాటర్లో వేసి చింతపండు అయితే నానబెట్టాను. అలా గట్టిగా పిండితే దాంట్లో ఉన్న గుజ్జు వచ్చేస్తుందని బొట్టన వేలు మడత పెట్టేసి మరి గట్టిగా పిండుతున్నాను. లేకపోతే కొంచెం వాటర్ వేస్తే చక్కగా పిండేస్తే వస్తుంది. ఇక్కడ గుజ్జు గుజ్జు అయిపోయింది, వేడి నీళ్ళు పోసాను కదండి, గుజ్జు గుజ్జు అయిపోయింది. ఇక్కడైతే పోపు పెట్టేస్తున్నాను. పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఇంకా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను కదా, అయిపోయిందండి. అల్లం ముందలే కానీ దాన్ని పొట్టు తీసి కడిగి ముక్కలు కోసి అంత ఓపిక లేదు, సర్లే అనేసి ఇంకో నార్మల్గానే చేసేస్తున్నాను. ఇలాగా ఇంకా చిక్కగా ఉంది కాబట్టి గుజ్జు ఇంకా కలిపేస్తాను, లేకపోతే కొంచెం వేడి చేసి మరిగిస్తాను. హాట్ వాటర్ పోసాం కాబట్టి గుజ్జు అనేది చిక్కగా వచ్చేసింది. పసుపు అయితే చాలా తక్కువగా వేసాను.